झाड़ू पोछा करो, कुछ भी करो, लेकिन भीख मत मांगो। काम करो। तुम कोई गरीब वो तो नहीं हो, बूढ़ी बुजुर्ग जवान औरतें हो तुम लोग, और तुम लोग इस तरह काम करती हो। बताओ, छोटा छोटा बच्चा को धूप में लेके इस तरह अच्छा लग रहा है? नहीं अच्छा लगा। मतलब मानसिकता एकदम खत्म कर देना है। चलो तुमको देते हैं 5,000 रुपया महीना का, नौकरी करोगी? झाड़ू पोछा कपड़ा कर। पहले दीदी ना अभी तो हम देवे करेंगे तुमको, लेकिन तुम काम करोगे कि नहीं बताओ? काम करेंगे। 5,000 रुपया महीना देंगे, चलेगी? अभी नहीं, कल आएंगे तो नहीं देंगे। ఓర్ని పిలిచి పిల్లనిస్తే ఏదో తక్కువైంది అన్నట్టే ఉన్నది కదా ఈ అడుక్కునేటోళ్ళ కథ చూస్తంటే. ఈ ఎండల్లా తొవ్వ మీద చిన్న పుల్లగాండ్లను ఎత్తుకొని అడుక్కుంటా తిప్పల పడతాన్రని పాపమని గీ అక్కవోలో కొలువు పెట్టించి 5,000 జీతం ఇత్తనని ఆఫర్ ఇస్తే లే బిచ్చమే కావాలని అక్కకు షాక్ ఇచ్చిండ్రు. మస్తు కోపం వచ్చినట్టున్నది గాని అక్కకు కంట్రోల్ చేసుకొని వాళ్ళు గోరినట్టే బిచ్చమేసి మీరు మారరు గాక మారరు అన్నట్టే ఆ నుంచి కదిలింది. అయినా అడుక్కునుట్ల వేలు సంపాదించే గిసొంటోళ్ళు 5,000 జీతం ఏడ మొదలైతది చెప్పుండ్రి. ఏదేమైనా అనుభవం ఉన్న వృత్తిని ఎవరు ఇడిచిపెడతారులా. అడక తినుడైనా సాఫ్ట్వేర్ కొలువైనా ఇంకో రంగంలోకి మారుడంటే కష్టమే. అందుకే కావచ్చు కోరి కొలువు పెట్టిస్తామన్నా అచ్చొచ్చిన అడక తినుడు వృత్తిని ఇడిచిపెట్టే సాహసం చేయలేదు గీ అడుక్కునేటోళ్ళు. మొత్తానికి అదేదో సినిమాల గుడికాడ అడుక్కునేటోళ్ళను పెళ్లి సూపులకు తీసుకొని పోతే చిల్లర కింద పడంగానే బిల్లా బిల్లా అని ఒకలు, కొబ్బరికాయ కొట్టంగానే షిప్పా షిప్పా అని ఇంకొకలు. అడుకునే బుద్ధి చూయించుకున్నట్టే ఉన్నది పోన్రీ వీళ్ళని చూస్తా అంటే.